Good morning, very good morning. రైట్. ఈరోజు కొత్త నమూనా అది కొత్తగా సూర్య నమస్కారాలు మనం 2 నమూనాలు చేసాం. సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలని. వాడు ఇంకో 6 రకాలు చెప్పాడు. 6 ఒక 3 చూద్దాం ఈరోజు. 3 చూద్దాం. సో 5:30 నుంచి మొదలెడదాం. మీ ప్రేయర్ కాగానే మొదలెడదాము. ఇది ఇంకోటి. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ కెన్ డూ ఇట్. చేయగలము, చేస్తాము అన్న వాళ్ళు మాత్రమే చేయండి. లిజన్ టు యువర్ బాడీ. ఎందుకంటే ఇవి చాలా స్పీడ్ గా ఉంటాయి. స్పీడ్ గా ఉంటే మనం ఒకటి అనుకున్నాం, ఇది స్పీడ్ గా ఉంటే దట్ ఎఫెక్ట్ విల్ బి ఆన్ ఫిజికల్ బాడీ ఓన్లీ. 0 level. Yes, they give importance for physical body. వాళ్ళ కాన్సెప్ట్ ఫిజికల్ బాడీ ఇంపార్టెంట్. దెన్ యూ కెన్ గో ఫర్ యమ, నియమ అండ్ ప్రాణాయామ. వాళ్ళ ఏంటది వాళ్ళ ముఖ్య ఉద్దేశం, అయ్యంగార్ గారి ముఖ్య ఉద్దేశం బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దెన్ కమ్స్ రిమైనింగ్ థింగ్స్. మన రాజయోగంలో మనకి ఇంపార్టెంట్ ఏంటి? మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆసనాలు అంతగా అవసరం లేదు అని ఈ కాన్సెప్ట్. సో ఈ 2 వ్యతిరేకమైన కాన్సెప్ట్లు. మనం అది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం. మనకి ఏది సూట్ అయ్యి, మనకి ఏది బాగా అనిపిస్తే అది చేద్దాం. ఎట్ ద యంగ్ ఏజ్, టీనేజ్ 30, 40 ఉన్నప్పుడు హుషారుగా ఉంటుంది, చాలా స్పీడ్ చేయాలని ఉంటుంది. వాళ్ళకి ఇది ఏమో ఎనర్జీ లేదనిపిస్తుంది, వీక్ అనిపిస్తుంది. సరే ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ చాలు నాకు అనుకుంటే ఇంకో నమూనా. బిట్వీన్ రెండింటికి మధ్యలో మన నమూనా. అది ఇది 2 ఏది కలిస్తే అది తీసుకుంటాం. బట్ డోంట్ ఓవర్ డూ ఇట్ అండ్ డోంట్ గెట్ పెయిన్. అది రైట్. ప్రేయర్ చెప్పమ్మా. Yes, sir. All of you sit in any comfortable meditative posture or సుఖాసన్. Sukhasana. Alright. Then observe your breathing for 30 seconds. And then breathing with nyasa. Nyasa తెలుసు కదా మనకి ఇలా ప్రెస్ చేస్తూ టిప్స్ దగ్గర 4 times. Inhale and exhale. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Now, hands in Chin Mudra. Gently close your eyes. Devo Maheshwara. Thank you. Guru Sakshat Parabrahma. Tasmai Sri Gurave Namaha. Om Sahanam Vavatu. Sahana Punatu. Sahaviryam Karavavahe. Tejasvinavditamastu. Mavit Vishavahe. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Rub your palms. Play on your eyes. Thank you.
Gently open your eyes. రైట్, వెరీ గుడ్. రెండు చిన్నగా చేసి సూర్య నమస్కారాలు చూద్దాము. 3 రకాలు చూద్దాం ఈరోజు, మిగిలినవి 3 రేపు చూసుకోవచ్చు. రైట్. అది చేసే ముందు ఒకసారి ఇది చేద్దాం. గెట్ రెడీ. ఇది ఇలా 1. కాలు కింద నేలకు ఆనించకండి. హీల్స్ నేలకు ఆనేంత వరకు వెళ్ళాలి, కానీ ఆనొద్దు. ఇది ఇలా ఇక్కడ కూడా ఆనొద్దు. ఇది అయ్యేంత వరకు కాలు కింద ఆనించకూడదు. రిలాక్స్. కొంచెం ముందుకి వెనక్కి. రొటేషన్. రివర్స్. సార్ సరిగ్గా కనిపించట్లేదు సార్, కొంచెం కెమెరాకి ఇది ఏం చేయాలో తెలియట్లేదు ఇది. సో ఇప్పుడు ఇక డైరెక్ట్ చేద్దాం. సూర్య నమస్కారాలు చేద్దాం కొద్దిగా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అమ్మా, ఇదేదో కొద్ది కింద మీద అవుతుంది. రైట్, ఏం చేసినా అది అక్కడికే వస్తుంది, తర్వాత చూద్దాం. మనం ముందు సూర్య నమస్కారాలు చేద్దాం. సో ఇది ఓకేనా? సగం కనబడుతుంది. ఇక్కడ పెడితే అయ్యో, మొత్తం కనబడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. రైట్, కనబడుతుందా ఇప్పుడు? కొద్దిగా పోవాలి. రైట్. సో లెట్ us ప్రాక్టీస్ 2 rounds ఆఫ్ సూర్య నమస్కారాలు 2 సార్లు. తర్వాత ఇంకొక విషయం, మళ్ళీ అగైన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఓపిక ఉన్నంత వరకే చేసి శవాసంలో రిలాక్స్ కండి. ఎక్కువ చేయొద్దు, బీపీ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది. అందుకని జాగ్రత్తగా చేయగలిగిన వాళ్ళే చేయండి, అందరికీ కాదు. రైట్. నా సూర్య నమస్కారాలు ఎందుకంటే స్పీడ్ గా ఉంటాయి, అందుకని 2 చేద్దాం సూర్య నమస్కారాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 2 చేసాం సూర్య నమస్కారం 2 అయ్యాయి. రైట్. ఇప్పుడు చంద్ర నమస్కారాలు 2. రైట్. ఇది 1 2 3 4 5 8 కూడా. అలానే దీంట్లో ఇది కూడా చేసాం, ఇటు కూడా.
5, 6, 7, 8. Period Bhujangasana. 9, 10. Mali. Tarva. 11, 12, 14. Relax. ఒకటైంది సూర్య నమస్కారం, రెండు కాలేదు. ఇంకొకటి సరే చంద్ర నమస్కారాలు. 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి ఇవన్నీ కూడా. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. రిలాక్స్. రెండు సూర్య నమస్కారాలు, రెండు చంద్ర నమస్కారాలు మామూలుగా చేసేది. మనం ఇదాన్ని మనం చాలా స్లోగా చేస్తాం, ఈ రెండు స్పీడ్ గా చేస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టీనేజర్స్ ఆర్ స్టామినా ఉండి నేను చేస్తాను అన్న వాళ్ళకి మాత్రమే. ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఆస్తమా లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి. రైట్. ఇప్పుడు అయ్యంగార్ గారి యోగా దాంట్లో ఎలా చేస్తారో చూద్దాం మనం. రైట్. ఇప్పుడు దీంట్లో నెమ్మదిగా ఉండదు ఇక మరి. రైట్. కాకపోతే మనం నేర్చుకోవడం కోసం నెమ్మదిగా చేద్దాం. ఇప్పుడు ఇలా నిలబడతాం. తడాసన్. ఇన్హేల్. పాదహస్తాసన్. పాదహస్తలు వచ్చేమోండి ఇలా ముందు స్టెప్ ఇలా, తర్వాత పాదహస్తాసన్. కూర్చోవడం ఈజీగా ఉంది. కూర్చున్న తర్వాత కాళ్ళు ఒకటి తర్వాత ఒకటి కాదు, ఇక జంప్ బ్యాక్, ఇలా ముందుకు వచ్చి కాళ్ళు రెండు ఇది. తర్వాత పర్వతాసన్, భుజంగాసన్, పర్వతాసన్, మళ్ళీ జంప్. రైట్. మళ్ళీ ఇన్హేల్, ఇది ఎగ్జేల్. ఇది 1 రౌండ్. దీన్ని వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. రైట్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా వచ్చాం, తర్వాత ఇలా వచ్చి ఇలా కూర్చున్నాం. నెక్స్ట్ జంప్, పర్వతాసన్, భుజంగాసన్, పర్వతాసన్, జంప్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇంకొక రౌండ్. ఇన్హేల్, ఎగ్జేల్. కూర్చున్నాం. ఇది అంటే ఇది చేస్తారు కరెక్ట్ గా. అయితే ఇది చతురంగ దండాసన్. ఇది అయిన తర్వాత పర్వతాసన్, భుజంగాసన్, పర్వతాసన్, జంప్, కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇన్హేల్, రిలాక్స్. ఇది ఒక నమూనా. సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు. దీనికి పేరేముండవు. సూర్య నమస్కారాలునే ఇంకో వెరైటీ, దీనికి సపరేట్ పేరేముండవు. రెండు చేసాం. ఇంకొక నామన చూద్దాం. ఇంకో నామన ఎలా ఉంటుంది. మనం ఇంతకు ముందు ఒకసారి ఆఫ్ సిట్టింగ్ చేసాం. ఆఫ్ సిట్టింగ్ అంటే కాళ్ళు కొద్దిగా సపరేట్ చేసి, ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్,
ఎక్సెల్ చేసి ఇలా కూర్చున్నాం మనం. ఈ మోకాళ్ళు కాలి వేళ్ళ కన్నా ముందుకు వెళ్ళొద్దు, ఇలా మరీ ముందుకు వెళ్ళొద్దు, ఇలా ఉండదు. ఈ కాలి వేళ్ళు ఎలా ఉన్నాయో అక్కడి వరకే వెళ్ళాలి. ఇది చేతుల పైన ఉత్కటాసన అంటారు. ఉత్కటాసన, చేతులండి ఇలా రిలాక్స్. రైట్, ఇప్పుడు చేసే దాంట్లో ఇది వస్తుంది. అందుకని ఎలా చేయాలి? సేమ్ థింగ్. మళ్ళీ ఇంతకుముందు చేతులు ముందు నుండి తీసాం, పక్క నుండి తీద్దాం. రైట్, ఇన్హేల్, exhale. అయితే now come to next position, utkatasana. అంటే నెక్స్ట్ పాదహస్తాసన. మళ్ళీ మామూలు కూర్చోవడం. అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది దాంట్లో, ఇంతకు ముందు లాగానే ఇక మొత్తం ఇది చతురంగ దండాసన. రెండు కాళ్ళు రెండు చేతుల మీద ఉన్నాం. నెక్స్ట్ మామూలుగా భుజంగాసన్, పర్వతాసన్, జంప్ ఫార్వర్డ్. జంప్ అయిన తర్వాత మళ్ళీ ఉత్కటాసన్. ఉత్కటాసన్ పైనకి వెళ్ళాలి. ఇది ఇంకో నామం, ఇది నాలుగో నామం. దీంట్లో ఇంకోటి చేద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి. Inhale, exhale. Now, it. Utkatasana. Next, Padhastasana. Sit down. Right. Now jump. ఇది చతురంగ దండాసన. నెక్స్ట్ భుజంగాసన, పర్వతాసన. Come back, jump. మళ్ళీ రిలాక్స్. నాలుగు నామాలు అయ్యి, రెండు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, దీంట్లో రెండు. ఇది కొద్దిగా కష్టంగా ఉంటది. కష్టం అంటే ఏం లేదు, ఇంతకుముందు మనం చేసినవన్నీ కలిపేస్తున్నారు. అది ఉత్థిత మీన్స్ ఎక్స్టెండెడ్. ఎక్స్టెండెడ్ త్రికోణాసన. మనం ఇలా చేసాం. మనం ఒకసారి కుడికాలు కుడికి తిప్పి, అవునా, ఇన్హేల్ చేసాం. అప్పుడు ఇలా చేసాం, గుర్తుందా? ఇలా ఉన్నాం, జంప్ చేసి రైట్, జంప్ కామన్, రైట్ లెగ్ రైట్ సైడ్, అవునా. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇలా చేసాం. స్ట్రెచ్ మ్యాక్స్, side wise, side stretch. So, Utthita Trikonasana, extended triangle. ఇది అయిన తర్వాత సేమ్ ఇలానే ఉంది, అవునా. పరివృత్త త్రికోణాసన అన్నాం, సేమ్ ఇలానే ఉంది. ఈ చేయి పెట్టాము, ఈ చేయి ఇలా టర్న్ చేసాం. టర్న్ చేసి ఎడమ చేయి పరివృత్త త్రికోణాసన. పరివృత్త త్రికోణాసన. రైట్. నెక్స్ట్ ఇలానే ఉంది, కాలు ఇలా వంచి, అవునా. పార్శ్వకోణాసన. పార్శ్వకోణాసన ఇది చేసాం. ఇప్పుడు ఈ మూడు కూడా లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం, చేసి ఆపేద్దాం. లెఫ్ట్ సైడ్ త్రికోణాసన, ఉత్థిత త్రికోణాసన. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఉత్థిత త్రికోణాసన. సారీ, ఇది చెయ్యి ఇంతవరకు. ఉత్థిత త్రికోణాసన. రైట్. ఇది కనుక ఇలా చేస్తే పార్శ్వ త్రికోణాసన, ఉత్థిత పార్శ్వ త్రికోణాసన. అలా కాకుండా ఈ చెయ్యి ఇలా పెట్టి పార్శ్వ కోణాసన అన్నాం. పార్శ్వ కోణాసన.
సో ఇవి 3 నమూనాలు వచ్చాయి. ఈ 3 నమూనాలు మనం సపరేట్ గా చేసాం. ఇవి సూర్య నమస్కారాలతో కలుపుతారు. సూర్య నమస్కారాలు ఎలా కలుపుతారు ఇప్పుడు చూద్దాం. అంటే ఈ 3 దాంట్లో చేయాలి. ముందు 2 చేద్దాం, తర్వాత ఇంకోటి కలుపుతాం. రైట్, ఇది ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. సో మొదట ఫస్ట్ ఇట్లా ముందు నుండి తీసాము, ఇలా తీసాము. ఇప్పుడు వెనక నుండి తీద్దాం. దీనికి ఇలా అలా నేమేమి ఉండవు, ఎలానో తీసుకోవచ్చు. ఇలా వెనక నుండి తీసి తాడాసనం వచ్చాం. నెక్స్ట్ పాదహస్తాసనం, మనం మామూలుగా చేసేది. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. హస్త ఉత్తానాసన్, హస్త ఉత్తానాసన్. పాదహస్తాసన్, పాదహస్తాసనం తర్వాత జంప్ అండ్ గో బ్యాక్. చతురంగ దండాసన్, చతురంగ దండాసన్. చతురంగ దండాసన్ తర్వాత భుజంగాసన్, పర్వతాసన్. పర్వతాసనం తర్వాత ఇప్పుడు చేసిన 3 కలుపుతున్నాం మనం. పర్వతాసనం తర్వాత రైట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్. రైట్ లెగ్ ఫార్వర్డ్ అన్నప్పుడు మనం ఇలా ఇటు ఉంటాం, మనం ముఖం ఇలా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఉత్థిత త్రికోణాసనం, రైట్ హ్యాండ్ డౌన్, ఉత్థిత త్రికోణాసనం. రైట్. మళ్ళీ మామూలుగా వచ్చి బ్యాక్, మళ్ళీ పర్వతాసన్, భుజంగాసన్, పర్వతాసన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. నౌ స్టాండ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్. మళ్ళీ గో బ్యాక్, మళ్ళీ చతురంగ దండాసన్, మళ్ళీ భుజంగాసన్, పర్వతాసన్, రైట్ లెగ్ ఫార్వర్డ్, స్టాండ్. ఇప్పుడు ఉత్థిత పార్శ్వకోణాసనం, అంటే చేతులు ఇలా ఉన్నాయి, ఈ కాలు నుంచి ఈ చెయ్యి ఇలా. ఉత్థిత పార్శ్వకోణాసనం, స్ట్రెచ్ మాక్సిమం, ఇది ఇటువైపు. నౌ కమ్ టు నార్మల్ పొజిషన్. మళ్ళీ చతురంగ దండాసన్ టు భుజంగాసన్, పర్వతాసన్. నౌ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, స్టాండ్. ఇలా ఉన్నాం. రైట్. ఉత్థిత పార్శ్వకోణాసనం, ఇది ఇది ఇది. రైట్. మళ్ళీ నార్మల్ పొజిషన్. Right. Now jump to come back. Inhale. Exhale. Relax. So, सूर्य नमस्काराలు అవి కూడా కలిపారు. Relax. Take abdominal breathing or thoracic breathing. Relax. ఇంకా అయిపోలేదు, ఇంకో నామం వస్తుంది. మనం ఇది అయిన తర్వాత వీరభద్రాసనం చూసాము, అదేంటో చూద్దాం. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఇది కలపాలి. వీరభద్రాసనం అంటే ఇలా చేసాము, గుర్తుందా? అప్పుడు ఇలా వచ్చి దీంట్లో అన్ని జంపులే ఇంకా మామూలు నడవడాలు ఉండవు. రైట్. వీరభద్రాసనం, రైట్ లెగ్ రైట్ సైడ్, రైట్ లెగ్ రైట్ సైడ్, ఇలా ఉన్నాం. ఇది స్టెప్ 1. ఏమంటారు, వీరభద్రాసనంలో 1 కేటగిరీ అనుకున్నాం. 1, తర్వాత 2, తర్వాత 3. రైట్.
మళ్ళీ నార్మల్కి వచ్చాం. అలా లెఫ్ట్ లెఫ్ట్ వీరభద్రాసన్. ఇది రైట్. ఇది తర్వాత సెకండ్ స్టెప్ కాదు, సెకండ్ వెరైటీ అందాం. 3 వేరియేషన్స్. ఇది 3 వేరియేషన్స్. ఇదొకటి, 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 3 వేరియేషన్. సూర్య నమస్కారాలు చేస్తూ 3 వేరియేషన్లు ఒకేసారి కలపవచ్చు. ఒక్కొక్క సూర్య నమస్కారానికి ఒక్కొక్క వేరియేషన్ కలపవచ్చు. ఒక్కొక్క వేరియేషన్ కలిపితే 3 అవుతాయి. 3 నమూల సూర్య నమస్కారాలు అవుతాయి. త్రికోణాసనంలో 3 చేసాం. ఆ 3 ఒక్కసారి కలపవచ్చు, సపరేట్ కలపవచ్చు. అవి 3 6. పార్శ్వ ఉత్తానాసనం చేసాం మనం. ఎలా చేసాము? సేమ్ థింగ్. మళ్ళీ వాడి దీంట్లో అన్ని జంపులే, కాకపోతే మనకు స్టామినా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు నేను జంప్ చేయట్లేదు. ఇలా ఉన్నది మామూలుగా వస్తున్నాను, అది కూడా తెలియాలి మనకి. మామూలుగా రావడం కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు చేతులు రైట్ లెగ్ రైట్ సైడ్, చేతులు ఇలా పెట్టాను. చేతులు ఇలా పెట్టేసి ఇన్హేల్. ఇది ఇక్కడ బ్యాక్ ని బెండ్ చేయండి, కర్వ్ చేయండి. ఇన్హేల్ చేసాను. నౌ బెండ్ ఫార్వర్డ్. ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఇది పార్శ్వోత్తాన. Inhale, come up. Left side. Left side. Turn your left leg left side. Now inhale. ముందు ఇక్కడ టర్న్ చేయండి. టర్న్ చేసి inhale. Exhale. Inhale. Exhale. ఎంత వీలైతే ఇది రాలేదు అనుకోండి, ఇలా పెట్టా. రైట్. ఇవి కూడా సూర్య నమస్కారాలు కలుపుతాం. ఇవన్నీ వాళ్ళ పేరు పెట్టే సూర్య నమస్కారాలు. అందుకని ఎప్పుడు కూడా డోంట్ కామెంట్ ఆన్ అదర్స్. మనం చేసేది రైట్, వారి తప్పు. ఒక్కొక్కరు నమూనా చేస్తారు. దీంట్లో వీరభద్రాసనంతో చేసేది ఒకసారి చేసి ఆపేద్దాం. రైట్. Inhale, raise your hands, Hasta Uttanasana. Right. Next, Padahastasana. ఇలా కూర్చుంటున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కాళ్ళు వెనక్కి. చతురంగ దండాసనం. దిస్ ఈస్ చతురంగ దండాసనం. చతురంగ దండాసనం తర్వాత అప్పుడు భుజంగాసన్, పర్వతాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్, నిలబడు. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇప్పుడు వీరభద్రాసన్. ఫస్ట్ ఇలా కొద్దిసేపు ఉండాలి అసలు. 1 2 3 4 5. సెకండ్ 1 2 3 4 5. ఇది 1 2 3 4 5. మళ్ళీ మామూలుగా వచ్చాము. చేతులు ఇలా పెట్టేసి లెగ్ చేంజ్ ద లెగ్. మళ్ళీ ఇప్పుడు చేంజ్ ద లెగ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తెచ్చాం. స్టాండ్ ఆన్ దట్. ఇప్పుడు వీరభద్రాసన్ 1 1 2 3 4 5. ఇది 2 1 2 3 4 5. 1 2 3 4 5. మళ్ళీ సేమ్. మళ్ళీ జంప్, కమ్ ఫార్వర్డ్. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. సో దిస్ మెనీ నమూనాస్ అనేటివి దేంట్లో ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి చాలు. 1/2 అవర్ అయింది. మొత్తం పిండేసినట్టు అయింది. రైట్.
Relax, relax in Shavasana. Relax. Relax in Shavasana. Relax your whole body. సో ఇప్పుడు ఎవరికి ఎంత టైం ఉంది ఏమేం చేయగలమో దాన్ని బట్టి మనము కస్టమైజ్ ద ఆసనాస్ ప్రాణాయామ అండ్ ఆల్ ద టెక్నిక్స్ ఇండివిజువల్ గా కస్టమైజ్ చేసి ఇవ్వాలి. అందరికి ఒకటి చెప్తానంటే కుదరదు. రిలాక్స్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ. యువర్ టోటల్ బాడీ is relaxing. Feel the relaxation. These are very powerful and dynamic asanas. Heat is generated in the body. Vitality increases. Relax. Observe your legs. Your back, head, hands. Please mute the mics, Sandhya garu. Front side of the body. Your total body is relaxed. Feel the relaxation of the body. Relax. Observe the sounds nearby. External sounds. బయట శబ్దాలు, గాలి వీచే శబ్దము, మరి ఇంకేదైనా. Just listen to it. External sounds. Now observe your breathing. Observe your breathing. Don't do anything. ఏం చెయ్యొద్దు, గమనించండి అంతే. Observe your breathing. Observe your mind. Observe your mind. You are thinking, your emotions, your feelings. Observe your mind. Observe what your mind is doing. Is it thinking? Is it feeling? Is it observing you? What it is doing? Observe the mind for 30 seconds.
You create a thought. You create a thought of your choice. Consciously, you create a thought. Just for 30 seconds. Create a thought. Next 30 seconds. Remove the thoughts. Remove the thoughts. Try to remove the thoughts. Again, 30 seconds. Observe your mind, what it is doing. It can create a thought. It can dissolve a thought. Please add these 2 steps. సార్ సౌండ్ వినపడతలేదు, కొంచెం పెద్దగా చెప్పండి. సౌండ్ వినపడతలేదు సార్. That's it. Observe your thoughts. ఎట్లా అంటే సార్ సౌండ్ వినపడతలేదు సార్. ఇది maximum గా ఉంది. సుమతి గారు వినపడుతుందండి. మీ దగ్గర ఒకసారి చెక్ చేయండి, వాల్యూమ్ పెద్దది పెట్టుకోండి మీ మొబైల్. పెట్టానా వాల్యూ పెద్ద పెట్టానా? Right, let it complete, then we can answer that afterwards. Please mute the mic, Sanjay garu. Right, so we are observing our mind. We are observing, aware of our mind, what it is doing. Don't tell anything, just check it, what it is doing. Its feelings, its thoughts. Next step is create a thought. Create a thought. And dissolve the thoughts. So, mind should practice, create a thought of its own choice. And we should practice to dissolve the thoughts which we don't need, we don't want. That is the idea of doing it. We want to create a thought of our choice, and we want to remove, dissolve the thoughts which are not required for me now. So we are doing 3 steps. Aware of our mind, aware of our mind and its activity, what it is doing. Aware of the mind and its activity, its feelings, its thoughts, maybe its emotions. Check it for 30 seconds. And creating a thoughts of our own choice. And dissolve, remove the thoughts of which we don't need at present. These 3 steps we should practice it. It is not only for the 30 seconds, throughout the day. Throughout the day we should practice what my mind is doing, what its activity. Yes, practice for 30 seconds, all the 3. Each one 30 seconds.
First one is aware of your mind and its activity, what it is doing, its thoughts and its feelings. Observe. Next, create a thought. Next, remove, dissolve the thought. That should be in your hand. As per your wish, thought should come and thought should go. Relax. Now, observe your breathing at the nostrils. మళ్ళీ ఒక్కసారి ముక్కు వద్ద బ్రీతింగ్ గమనించండి. Inhale, exhale 3 times. Shake your hands, legs, turn your head left and right. కాళ్ళు చేతులు కదపండి, తల అటు ఇటు తిప్పండి. నెమ్మదిగా లేచి కూర్చోండి. Then rub your palms. Hari Om Tat Sat. Forming of eyes. Apply to your eyes. Gently open your eyes. Relax. Right. Next we'll go for pranayama. Pranayamalo. We'll go for Kapalbhati first. ఇంకా ప్రిపరేషన్ అవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి that you can do it. So directly we are going for, and all the things are important. Every step is important. So we are going for చాలా రోజులు అయిపోయింది Kapalbhati. Round 1. Relax. Complete the round. Relax. This is one round. So minimum of 3 rounds. Go for the second round. Relax. Yeah, last round once again, Kapalbhati. Relax. Normal breathing, relax. Normal breathing. Three times abdominal breathing. Abdominal breathing, 3 rounds. Right. Next, we'll go for Vastrika Pranayama. Vastrika is మొదట రైట్ నుండి తర్వాత రైట్ నుండి 2 ద్వారా చేద్దాం. రైట్, ఇది క్లోజ్ ద రైట్. ఇది రైట్ నుంచి relax. So this is one cycle.
అలానే ఇటు 10 ఇటు 10 ఇది ఇది రెండింటి ద్వారా రిలాక్స్. రిలాక్స్. సో భస్త్రికా ప్రాణాయామ. రిలాక్స్. రిలాక్స్ and take thoracic breathing 3 rounds. Thoracic breathing. Three rounds, practice it. Now we'll go for Anuloma Viloma. Tarvata. That is 1:2, 1:2, 2:2. That we should practice it. We don't get it. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అది తెలియాలి అంటే సింపుల్ గా వాచ్ అని పెట్టుకోవాలి, వాచ్ చూసుకోవాలి, ఎంతసేపు తీసుకుంటున్నాం, ఎంతసేపు ఆపుతున్నాం, వదులుతున్నాం. అదర్వైజ్ టేక్ దిస్. ఇది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, చెక్ ఇట్. ఇన్హేల్ అయ్యేంత వరకు మనసులో కౌంట్ ఇట్. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చూడండి. ఎంతసేపు ఆపాము, ఇది కొట్టుకోవడం ఆపదు కదా, అది కౌంట్ ఇట్. ఎంతసేపు వదిలేస్తున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెయింటైనింగ్ ద రేషియో 1:2, 2:2. రైట్. అది కూడా కాలేదనుకోండి, మెంటల్లీ కౌంట్ ఓం. ఎన్ని ఓమ్స్ వరకు తీసుకుంటున్నాము, ఎన్నిటి వరకు ఆపుతున్నాము, ఎన్నిటికి వదిలేస్తున్నాము. దాట్స్ ఇట్. ట్రై టు మెయింటైన్ ద రేషియో. నో విల్ గో ఫర్ అనులోమ విలోమ. రైట్. అనులోమ విలోమలో inhale through left, exhale through right. Inhale through right, exhale through left. This is one round. Yes, do it for second round. Inhale, exhale. Again, inhale, exhale. Go for third round. Inhale, sorry. Exhale. Inhale, exhale. Now fourth round. Inhale through left, exhale through right. Inhale through right, exhale through left. Sixth round. Inhale, exhale. Inhale, exhale. Seventh round. Inhale through left, exhale through right. Inhale through right, exhale through left. Eighth round. Inhale, exhale. Inhale,
exhale. Last round, you do it. Now this is Anuloma Viloma. Now try to maintain 1:2 ratio. 1:2. ఒకటి చెప్తాను మిగతా చేద్దాం 9 rounds same thing. Inhale through left 1 2 3 4 5. Exhale through right 1 2 3 4 5 6 7 8 9 10. Inhale through right 1 2 3 4 5. Exhale through left 1 2 3 4 5 6 7 8 9 10. So this is one cycle, one round. So like that, in inhale exhale cheptanu, you just count it as per your capacity, as per your limitations. You count it. 3 hours, 4 hours, 5 hours, 10 hours. Right? So we'll do it for 5 rounds. Inhale. That is through left only. Exhale through right. Count the numbers and maintain the ratio. Inhale through right. Exhale through left. This is only a guidance. You practice, try to maintain 1:2. My instructions may be slow or may be fast. You just go on as per your requirement, as per your capacity. Second round, inhale. Exhale. Inhale. Exhale. Yes, you do it for third, fourth, fifth, 3 rounds. Don't stop in between. Round complete అయిన తర్వాతే ఆపాలి. Now we are doing Nadi Shodhana Pranayama or Anuloma Viloma Pranayama. And we came to a stage where we are doing 1:2 ratio. Now, next one. We add retention of breath to it. Retention of breath. Right. ఊపిరి ఆపుతాం. ఎలా చేయాలో చూద్దాం. Now,
Inhale through left. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. This is one cycle. You are maintaining retention of breath at 1:1:2 ratio. We are doing. దీనికే అప్లై ద్విబంధాస్. అప్లై ద్విబంధాస్. బ్రెత్ రిటెన్షన్ అన్నప్పుడు ద్విబంధాస్. Now, you mentally count the numbers. Inhale for 5 seconds. Apply Dvibandhas 5 seconds. Release Dvibandhas. Exhale 10 seconds. This is 1:1:2 ratio. Yes. Now, Anuloma Viloma, alternate nostril breathing with Dvibandhas. Yes, practice it. Practice for 5 rounds. Complete the round. Relax. Right. ఈ రోజు ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా ఓన్లీ వన్ ప్రాక్టీస్, దట్ ఈస్ అనులోమ విలోమ ఆర్ నాడి శోధన ప్రాణాయామం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇన్హలేషన్, టాప్ బ్రీతింగ్, ఎగ్జలేషన్ చేసాము. Exhale తర్వాత కూడా we'll stop breathing. Right? We'll see how to do it. 1:2, 1:2, 2:1. Right? We'll practice it. Now inhale through left. 1, 2, 3, 4, 5. Apply Dvibandhas. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
Apply Tribandhas. Apply Tribandhas. 1, 2, 3, 4, 5. Release. Inhale through right. 1, 2, 3, 4, 5. Apply Tribandhas. 1, 2, 3, 4, 5. Release. Exhale through left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Apply Tribandhas. 1, 2, 3, 4, 5. Release. Relax. Release, relax. అంటే ఊపిరి తీసుకున్న తర్వాత ద్విబంధాస్, ఊపిరి వదిలేసిన తర్వాత త్రిబంధాస్ చేస్తున్నాము. నౌ ట్రై టు మెయింటైన్ ద రేషియో. మొదట మామూలుగా చేసుకెళ్ళిపోండి, తర్వాత ట్రై టు మెయింటైన్ ద రేషియో. ఎస్, ఎనీ డౌట్స్? ఎవరు అడుగుతున్నారు? చెప్పండి, ఏదైనా డౌటా? Right. Then we'll practice it. We'll practice Anuloma Viloma with bandhas. ఇప్పుడు ఇక్కడ విత్ ద్విబంధాస్ విత్ త్రిబంధాస్ అనరు. ఇక ఏదో ఒక్కటి చేస్తే ద్విబంధాసు అని అంటారు. త్రిబంధాస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ వి ఇంక్లూడ్ ఆల్ ద బంధాస్, సపరేట్ గా చేయరు. రైట్. ప్రాక్టీస్ ఫర్ 5 rounds. Right. So complete the round. Relax. So now we know all the steps of Anuloma Viloma or Nadishwaram. Increase the ratios. ముందు 5 seconds తీసుకెళ్ళి 6, 7, 8, 9, 10 అలా మన ఓపిక మనిస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఓకే.
నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్? ఈ గంట ఇక్కడ ఏమన్నా అడుగుతారా? ఇంకా ముందుకు వెళ్దామా? మధ్యలో ఒక 2 నిమిషాలు. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే పడుకున్న తర్వాత అబ్జర్వ్ యువర్ మైండ్ అండ్ ఇట్స్ ఫీలింగ్స్, ఇట్స్ యాక్టివిటీ, thoughts, feelings, emotions, what it is doing. That is observing the mind, aware of the mind and its activity. Next, creation of the thoughts and disposal of the thoughts. So that makes the mind strong and you can manage the mind. In any given situation, you can create your own thought, you can dissolve, you can remove the thoughts if you don't need it. So whatever the thoughts you want, whatever that you want to do mentally, you can do it. That gives strength to your mind and it gives willpower as well. Right. So that is called inner silence or antarmauna. Manakunna concept mauna. So our concept of mauna or silence is not to talk. It is not sufficient. It is only incomplete. Physical level you are not talking, but mentally you are thinking so many things. So many things that activities are going on. Mind is not stopped. Mind is not stand still. It is not stopped. It is doing its own work. So we should bring the mind to calmness, peaceful. That's what it is, antarmauna, inner silence. When that is achieved, that is meditation. That itself is meditation. Then the practice to maintain the inner silence is practicing to go for meditation. Once you go there, it is nothing is there. But only thing is the process where you are going, that is important, and we are practicing that, going to reach that place. Once you reach that, you can stay there or you can come back, whatever you want, you can do it. That is the idea of doing this. Antarmauna or inner silence. That is a meditative process, meditative method. That is one of the meditative methods. Right? Adi manam cheyalsindi. It is not for 30 seconds, please. Throughout the day, we should observe your mind. Then so many problems can be solved very easily. So many things can be solved very easily. Because if we know what we are doing, then we can do the work in efficient manner. అంటే మనం ఏమంటాం, మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు కదా. తెలియకుండా చేస్తే తప్పు జరగవచ్చు. తెలిసి చేస్తే you want to commit mistake. If you are unknowingly you are doing, you really want to commit mistake. Okay, నువ్వు అనుకున్నది చేస్తున్నావు, అది రైట్ ఆర్ రాంగ్, దట్ ఇస్ అ డిఫరెంట్. అలా చేసే ప్రయత్నమే ఇదంతా కూడా. ఇంకా అవి చేసి చాలా స్ట్రెయిన్ అయిపోయాం. అది చాలా హెవీ ఎక్సర్సైజెస్. అవి హెవీ ఇన్ సెన్స్ మనకు అంత అవసరమా కాదా డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఎక్కువ చెప్పలేదు. ఇక వాడు ఇంకా 4 నమూలు ఉన్నాయి, మనం చేసి 4 నమూలే. సో Iyengar yoga is like that only, and that is useful for only people with obesity or those who want to build a strong physical body. Then comes about mental level and all. ఏదైనా ఉంటే అడగండి. ఈరోజు మొత్తం అవి చేసి మొత్తం అలసిపోయాం. చెప్పండి, ఏదన్నా అడుగుతారా?
లేదా ఇంకేమైనా చెప్పాలా? ఈరోజు చేసే ఓపిక లేదు ఇక. సార్ కర్మయోగం Right. గురించి ఏదండి? కర్మయోగం గురించి చెప్తాను. కర్మయోగం సపరేట్ గా చెప్పుకోవాలండి. ఇట్లా మధ్య మధ్యలో అంటే కుదరదు. ఒక రోజు పెట్టుకొని, లేకపోతే ఓ రోజు those who are really interested we talk in the evening also. We'll talk about it. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళందరికీ ఏంటంటే కాలు చేతులు ఇరిచి వెళ్ళే రకాలు ఇవి. అది నేర్చుకుందాం అనే వాళ్ళు ఎవరు రియల్లీ ఇంట్రెస్టెడ్, దెన్ విల్ డిస్కస్, నో ప్రాబ్లం, ఎనీ టైం. ఇప్పుడు ఈ రోజే అది హాఫ్ అన్ అవరే చేసాము, ఎక్కువ చేయలేదనే ఫీలింగ్ లో చాలా ఉంటారు. we did for 40 minutes అనుకుంటాను, 35-40 minutes మనం చేసాం. బట్ ఇట్ ఈస్ మోర్ దాన్, ఇట్ ఈస్ నాట్ ద టైం, హౌ యూ డూ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్ కానీ అది సపరేట్ గా మాట్లాడదాం. సో మనం నిన్న చెప్పిన దానికి కంటిన్యూయేషన్ లో కొద్దిగా చూద్దాం. ద బేసిక్ ఐడియా ఆఫ్ ద మైండ్ ఈస్, యోగా ఈస్, యోగా చిత్త వృత్తి నిరోధ అన్నాం. మాడిఫికేషన్ ఆఫ్ ద మైండ్, వృత్తిస్ of the mind or profession of the mind or the job of the mind is to think. The nature of the mind, profession of the mind, the job of the mind is thinking. It cannot stop its thinking. As I told you earlier, almost 70,000 thoughts you get every day. 90% of them very repetitive and may not be useful. So if you can control that, if you have the control over that, then you are mastering your mind. Your mind is వృత్తి, జాబ్ అంటాం కదా, దాని నుండి మనం ఆపగలుగుతున్నాము. దట్ కెపాసిటీ we have to build. చిత్త వృత్తి నిరోధ ఈజ్ వాట్ యోగా ఈజ్. ఇది ఎలా చేయాలి మరి? అది అన్నం బాగానే ఉంది, మరి చేయడం ఎలా? యూ జస్ట్ విట్నెస్ ఇట్. Witness it. What all the activity the mind is doing, witness it. Once you start witnessing it, once you start observing your mind, automatically some of the things will be dropped. Some of the thoughts will be dropped. No chain of thoughts will be there in your mind. By observing that, you can stop it. If you don't observe, it go on thinking whatever it likes. Whether it is useful or not, that is immaterial. So observing. How to observe? I am unable to observe for throughout day. Who is misleading you there? That is the question. So misleading is our వృత్తిస్. We are misleading. Our వృత్తిస్ మనల్ని mislead చేస్తున్నాయి. ఏంటి ఆ వృత్తిస్? థింకింగ్ ఒకటే కాదు. You are identifying yourself with the things. Whatever the job you are doing, you are identifying with that. You are not that అనేది ముందు తెలియాలి. You are not that, you are identifying yourself with that. అది ఎలా తెలుస్తుంది అంటే దిస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. పతంజలి మహర్షి టేక్స్ us to that higher level. ఫస్ట్ చిత్తవృత్తి నిరోధ అన్నారు, మెంటల్ మాడిఫికేషన్, స్టాప్ ద థాట్స్ అన్నాడు, అంతే, అంతవరకు ఇంకేం లేదు. దట్ ఈస్ యోగా. అది రాదు కదా. ఎందుకు రావట్లేదు? నువ్వు విట్నెస్ చేస్తే చాలు వస్తుందని చెప్తున్నారు. మరి విట్నెస్ చేస్తే అయిపోయింది కదా. విట్నెసింగ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మళ్ళీ క్వశ్చన్. బికాస్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ద థింగ్స్, విత్ ద యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్. ఐడెంటిఫైయింగ్ ద యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేయాలి? మానేయొచ్చు కదా. ఇక్కడ ఎక్కడ ఏ స్టెప్ దగ్గర ఆగిపోయినా అది వచ్చేస్తుంది మనకి. ఎందుకు ఆగట్లేదు? బికాస్ వీ హ్యావ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎన్ని రకాలు అంటాడు మళ్ళీ? రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, ఇల్యూజన్ ఆర్ మాయా ఆర్ నిద్ర, ఇవన్నీ చెప్తాడు. 5 రకాలు చెప్తాడు. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతియ. ఈ 5 వరకు మన మైండ్ చేస్తుంది. మైండ్ చేసే పని ఏంటి? ప్రమాణ అంటే కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే నాలెడ్జ్. విపర్య, రాంగ్ నాలెడ్జ్ ఆల్సో. వికల్ప అంటే ఇల్యూజన్, మాయా, లేనిది ఉన్నట్టుగా, ఇమాజినేషన్. నిద్ర మీన్స్ స్లీప్ ఈజ్ ఆల్సో ఏ నేచర్ ఆఫ్ ద మైండ్. ఓకే.
Next, other one is smriti. Smriti means memory. What all the knowledge accumulated, you are memorizing it. So these are the 5 vrittis of the mind. If you can stop this, you will get peaceful mind. Mind will be happy. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నది క్రియేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. అండ్ యూ కెన్ స్టాప్ ద థాట్స్ విచ్ యూ డోంట్ రిక్వైర్. మనం అది ఎందుకు రావట్లేదు? బికాస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్ విత్ దిస్. నిన్న చూసాం ప్రమాణ అంటే. ప్రమాణ ఈజ్ ఏంటది? ప్రమాణ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రత్యక్ష అనుమాన ఆగమనాన్ని ప్రమాణాన్ని అన్న. ప్రత్యక్ష అంటే డైరెక్ట్ నాలెడ్జ్. యు ఆర్ విట్నెసింగ్ ఇట్. దట్ ఇస్ ద డైరెక్ట్ నాలెడ్జ్. అనుమాన, యు ఇన్ఫర్ ఇట్. ఆ పొగను చూసి అగ్గున్నది అనుకుంటాం. యు ఇన్ఫర్ ఇట్. దట్ ఈస్ రైట్. అండ్ పెద్దలు చెప్పారు దట్ స్కాలర్స్, సెయింట్స్ అండ్ యోగీస్, గ్రేట్ గురూస్ చెప్పారు. కాబట్టి we don't find any fault with that. We accept it. That is right knowledge. Then what is viparya? Viparya means wrong knowledge. Wrong knowledge. What is wrong knowledge? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. తాడును చూసి మనం ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. అక్కడ పాము ఉందా లేదా? మనం చూసినప్పుడు ఉంది. ఎంతవరకు ఉంటుంది అది? ఇఫ్ యూ ఐడెంటిఫై దిస్ ఈస్ నాట్ ఏ స్నేక్ బట్ ఈస్ ఓన్లీ ఎ రోప్, ఐ మిస్టేకెన్ ఇట్ యాజ్ స్నేక్ అంటే అక్కడ పాము లేదు, ఉంది అని నేను అనుకున్నాను, ఉంది అనుకున్నాను, కానీ పాము కాదు అది అని తెలిసేంత వరకు ఇట్ ఈస్ ఏ రాంగ్ నాలెడ్జ్ ఓన్లీ. రాంగ్ నాలెడ్జ్. సో మెనీ థింగ్స్. ఎండమావులు చూసి నీరు అనుకుంటాం. రైటా రాంగా? అక్కడికి వెళ్ళి చూస్తే రైటో రాంగో తెలుస్తుంది. ఇక్కడ కూర్చుంటే మనం అంతా కరెక్టే అంటాం. సో వీ హ్యావ్ రైట్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ రాంగ్ నాలెడ్జ్ ఆల్సో. రాంగ్ నాలెడ్జ్ తర్వాత ఇల్యూషన్, ఐ మీన్ ప్రమాణ, విపర్య, వికల్ప. వికల్ప అంటే ఇమాజినేషన్, ఫ్యాంటసీ. అది ఎలా ఉంటుంది? ఇమాజినేషన్, ఫ్యాంటసీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. రామాయణంలో ఆంజనేయుడు లంకను కాలుస్తాడు కదా. లంకను కాల్చిన తర్వాత సముద్ర తీరానికి వెళ్ళి ఆ మంట ఎక్కడ పెడతారు? ఆ తోకకు పెడతారు. ఆ మంటను ఆర్పుకుంటాడు. అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి మంటను ఆర్పి ఒక్కసారి ఇలా చూస్తే లంక అంత ఏమవుతుంది? కాలిపోతుంది. కామన్ సెన్స్. లంక మొత్తం కాలిపోతే లంకలో ఉన్న వాళ్ళు ఏమవ్వాలి? సీత కూడా కాలిపోవాలి కదా. కాలిపోవాలి కదా. కాలకుండా ఎలా ఉంటుంది మరి? కాలాలి. ఇప్పుడు ఇమాజిన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి? హనుమంతుడికి. ఇమాజిన్ ఏంటి? నేను చేసిన ఈ పని లంకను అంటించడం వల్ల లంక దహనం అయితే దాంట్లో ఉన్న సీత ఏమవుతుంది? చనిపోతుంది. సీత చనిపోతే రాముడు ఏమవుతాడు? బాధపడతాడు, ఏదో అవుతాడు. లక్ష్మణుడు, వాళ్ళ సంతతి ఎవరిని తిట్టుకుంటారు? వీళ్ళందరూ చేసిన నన్ను, లేక వానర జాతి అన్నిటికీ కూడా ఈ నింద వచ్చింది కదా, నేను ఇంత పొరపాటు పని చేశాను కదా అనుకుంటారు. రైట్? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇమాజినరీ. ఎందుకు? అక్కడ వెళ్ళి చూస్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే సీత బాగానే ఉంటుంది, సేఫ్ సైడ్, ఏమి కాదమే, ఏమి కాదు. అడుగుతాడు అప్పుడు, అదేంటది లంక మొత్తం కాలిపోతే నీకెందుకు ఏం కాలేదో అడుగుతాడు. అంటే అయ్యా నేను అగ్నిదేవుని ప్రార్థించాను, అసలు ఇంకో విషయం నీకు అర్థం కాలేదు, మొత్తం కాల్చడానికి తోకతో కాల్చావు, అసలు నీ తోకెందుకు మొత్తం కాలలేదు? తోక మొత్తం మనిషిని దహించాలి కదా, నీదెందుకు కాలలేదు? అంటే నేను చేసినటువంటి అగ్నిదేవునికి ప్రార్థన వల్ల నీ తోకనే నిన్ను కాపాడింది, నీ తోక వరకే కాలింది కదా, అలానే మరి నేను లంకలో ఉంటే నన్ను కాపాడదా అది? సో డోంట్ వరీ, యూ గో హెడ్ అని చెప్తాను. నువ్వు రామునికి వెళ్ళి ఇక్కడ ఉన్నానని చెప్పంటే అప్పుడు వెళ్ళి చెప్తారు. సో ఇదంతా ఎక్కడ వచ్చింది? ఇమాజినేషన్. ఎస్, వి ఇమాజిన్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఇప్పుడు అయిపోయి 2 రోజుల నుండి జ్వరం వరుసగా ఉంది, ఇదేమో పాండమిక్ సిచ్యువేషన్, నాకు ఏమవుతుందో తెలియదు, అది కోవిడో కాదో తెలియదు, మందులు దొరుకుతాయో, ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుందా, డాక్టర్ దొరుకుతారో లేదు. ఇవన్నీ ఫ్యాంటసీ, ఇమాజినేషన్. అసలు యాక్చువల్లీ ఏముందో మనకు తెలియదు కదా. దట్ మే బి కోవిడ్ ఆర్ మే నాట్ బి కోవిడ్. సో ఇలా ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ వి గో ఫర్ ఫ్యాంటసీ, ఇమాజినేషన్, అవర్ ఓన్ థాట్స్. దిస్ ఈస్ ఆల్సో ఏ నాలెడ్జ్, ఐ మీన్ వృత్తి ఆఫ్ మైండ్. రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, ఇమాజినేషన్. ఇంకోటి నిద్ర. నిద్ర కూడా
ఏ ఫార్మ్ ఆఫ్ వృత్తి ఆఫ్ మైండ్. ఇంకోటి మెమరీ. మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడం, పాతయాన్ని గుర్తొస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ద 5 వృత్తిస్ ఆఫ్ ద మైండ్ దట్ ఈస్ డూయింగ్. మనము ఈ మైండ్ ని చేసే పని ఆపమంటున్నాం. దట్స్ వాట్ యోగా ఈస్. ఇది చేసేది ఎప్పుడు ఆపుతుంది? లేక దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే స్థితి ఎప్పుడు రావాలి మనకి? అదే ఈ రోజు పొద్దున మనం చేసినటువంటిది, క్రియేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ and disposal of the thoughts which don't require. That's what yoga is. Once you go to that level, all the things will be added to you. Everything will come to you. If you don't try for it, మీకు మనకేంటది అన్ని కలిపి అన్ని సక్రమంగా చేసి ఇస్తారు అంటుంటే నాకు వద్దు, నాకు ఈ చాక్లెట్ బిస్కెట్ ఒకటే చాలు అంటే వాడిని ఏమంటాం? సో అవర్ సిచ్యువేషన్, అవర్ కండిషన్ ఈస్ లైక్ దట్. ఓకే, అది అలా ఉండాలా లేదా ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేయండి. సో దీస్ ఆర్ ప్రిన్సిపల్స్ లెడ్ బై ఈచ్ పతంజలి లాంగ్ That's what yoga is. Don't go for this low level of yogas. Low level of yoga అంటే ఇప్పుడు ఏదో కాళ్ళు చేతులు వేసుకొని ఇవన్నీ చేసుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని, we don't comment on others, but we require only to certain extents, not all, not as it is what the others say. ఈ జంపింగులు ఈ రోజు చేసింది, so just a big question mark, how far it is useful to my life, what is my life goal. నేను ఇంతకుముందు నిన్న కూడా చెప్పినట్టున్నాను, fix your life goal, whatever you want, fix it. If you want to be a billionaire, fix it. If you want to be 10 houses, fix it. 1,000 cars, okay, fix it. Are you going to the direction or not? Check that. That should be our life. Why we are living, what for we are living, what to do, what is my target, what is my aim. అది మనకి రావాలి, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఎనీ ఎయిమ్ ఆఫ్ యువర్ చాయిస్, అది ఎవరో చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్సో కాల్డ్ ఎ సంకల్ప అంటారు. యు మేక్ ఏ సంకల్ప ఆఫ్ ఎనీథింగ్. ఎందుకు మీరు పూజ చేస్తే సంకల్పం చెప్తారు కదా సార్? చెప్పండి, పూజ చేస్తే సంకల్పం చెప్తారా చెప్పరా? కనకరాజు గారు సంకల్పం చెప్తారా చెప్పరా? సంకల్పం చెప్తారు. మరి ఆ సంకల్పం చేయాలి కదా మనం. సంకల్పం అంటే ఏంటి? నాకు ఒక ఇల్లు బదులు 4 ఇల్లు కావాలి, ఒక వైఫ్ కావాలి, ఏదో కోరుకుంటారు కదా. మరి దాని ప్రకారం పని చేస్తున్నామా లేదా చెక్ చేయాలి అంతే. కోరుకుంటే రాదు కదా, పని చేయాలి కదా. అది దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా సో టైం కూడా అయిపోతుంది ఈ రోజు కొద్దిగా. చెప్పండి. నిద్రలో రకాలు చెప్పరా? నిద్రలో రకాలు ఉన్నాయి కదా, 3 రకాలు లేవా? అవే నిద్ర మీద అది రేపు చెప్తున్నాం. మళ్ళీ నిద్ర మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది. సో ఐ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ వాట్ ఆల్ ఐ నో. తెలిసినంత వరకు నేను చెప్తాను, కాకపోతే కొద్దిగా టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 2 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు అందుకని రేపు గుర్తు చేయండి. స్మృతి కూడా ఎంత దాకా ఎఫెక్ట్ అవుతుంది మైండ్ మీద? ఏంటది? ఓకే, స్మృతి ఎంత దాకా మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది? శృతియా? స్మృతి, మెమరీ స్మృతి అండి. రేపు చెప్తారు. అది ఒక చిన్నది మామూలుగా చెప్పేసి. మెమరీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటే, మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ మెమరైజింగ్ ద థింగ్స్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఎడ్యుకేషన్ ఈజ్ how to think is education, not memorizing the figures and facts. It is okay, it is important. Remembering the things, memorizing the things is okay. But how to think,
వాట్ టు థింక్ అనేది నేర్పడం ఎడ్యుకేషన్. హౌ టు థింక్, ఆలోచనలు ఎలా చేయాలి అది ఇంపార్టెంట్. ఓకే, మెమరీ అన్నారు కాబట్టి మెమరీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఆల్వేస్ అది చెప్పే ముందు ఒకటి చెప్పాలి. సపోజ్ మీరు ఓ క్లాస్ తీసుకుంటున్నారు, క్లాస్ తీసుకున్నప్పుడు మీరు ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు, కంప్యూటర్ సైన్స్. ఒకడు ఇంతకు ముందే ఆ క్లాస్ లో నేర్చుకొని వస్తాడు, ఏదో ఒకటి యూట్యూబ్ పట్టుకుంటాడు, గూగుల్ పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటాడు. ఈ రోజు ఒక క్లాస్ చెప్తానంటే వాడు ముందు చేసుకొని వస్తాడు అనమాట. ఇలా రాసుకొని పెట్టుకొని మీరు చెప్తున్న ప్రతిదానికి అడ్డంగా మాట్లాడతాడు. Is the knowledge useful or not? Memory is useful or not? Okay. But this memory, what happens is, will stop you to listen what the speaker wants to say. ఈ మన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ద మన స్పీకర్ ఏదైతే చెప్తున్నాడో ఈ అనాలిసిస్ పార్ట్ లోకి వెళ్తాం. మనం ఏమి తెలియదు అనుకుంటే చెప్పింది వింటాం. తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి తెలిసిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఆయన చెప్తున్న దానికి కోరిలేట్ చేసుకొస్తాం మనం. అప్పుడు ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఇట్స్ ఓకే. లేకపోతే ఇలా కూర్చున్నాం, ఏదో గుర్తు వచ్చింది, నేను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేదు ప్రశాంతంగా ఏదో పూజ చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాం, కూర్చున్నాము. నిన్న అదేదో 10,000 రూపాయలు ఇవ్వాలి, 9,000 ఇచ్చాడు, ఇంకా 1,000 ఇమ్మంటే తర్వాత అంటున్నాడు. ఎప్పటికి ఇస్తాడో తెలియట్లేదు. ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బింగ్? అలా ఈ మెమరీ ఎంతవరకు వాడుకోవాలి? మనకి అవసరం ఉన్నంత వరకు వస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను వద్దనుకున్నాను బాబు, ఇప్పుడు కాదు తర్వాత రండి అన్నప్పుడు ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, దెన్ దట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. మెమరీ ఈస్ గుడ్, మెమరీ ఈస్ ఓకే. ఇంకోటి, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ హౌ యూ టేక్ ఇట్. వెన్ యూ టేక్ ఇట్, quantity of it, that is more important. Right. Okay, thank you, sir. Thank you. And the prayer చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. ఈరోజు సరిగ్గా వినబడలేదు సార్ నాకు. అది ప్రాబ్లం మీదే. వీళ్ళందరికీ వినబడుతున్నది, మీకు వినబడలేదు. ఎందుకంటే పైననే ఉన్నారు కదా మీరు. అవును. అందరికి వినబడింది. మరి ఇప్పుడు మీరు మాట్లాడితే ఓకే సార్. ఓకే. మీ అబ్బాయి ఇప్పుడు వెళ్తున్నాడా ఆఫీస్ కి? వెళ్తారు సార్. వస్తున్నప్పుడు కొత్తది పట్టుకొని రమ్మనండి. వెళ్తారు. వస్తున్నప్పుడు కొత్తది తీసుకొని రమ్మనండి. ఎన్ని రోజులు ఈ బాధ, కొత్తది తెమ్మనండి. అంతే, చెప్పమ్మా. చెప్పమ్మా. సార్ సావిత్రి, నేను చెప్పమ్మా. చెప్పు. నిన్న చెప్పారు 5 పాయింట్లు మెడిటేషన్ అవసరం లేదు, అవి పాటిస్తే అన్నారు కదా, నాకు అర్థం కాలేదు. ఏంటి చెప్పాను? ఓన్లీ ప్రేయర్ అయిపోతే వాళ్ళు ఉండి మన ఇద్దరం మాట్లాడదాం. ఎవరుంటే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఉంటాను కొద్దిసేపు. రైట్, చెప్పమ్మా. ఓకే. So all of you sit straight, hands in Chin Mudra. Take a deep breath. Inhale while exhaling Omkara. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.
శాంతి. Hari Om Tat Sat. సూరిబందరే Rub arms, ఇవి బాగా apply on your eyes. Thank you. Gently open your eyes. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటి? ఇప్పుడు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, హరి ఉండే ఓం వాళ్ళు తత్